రైట్. ఏదైతే దళిత కుటుంబాలు ఎస్టీ ఎస్సీ కమిషన్ కలిసి పిటిషన్ ఇవ్వడానికి వచ్చారో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? మేము అకీబాద్ నుంచి వచ్చినాము. మేము బీసీ ఫార్మా కంపెనీకి మేము భూమి ఇయ్యము. మా ఆయనని పోలీస్ స్టేషన్లో వేశారు, మా బాబాయిని పోలీస్ స్టేషన్లో వేసారు. వాళ్ళని ఇడిచిపెట్టమని మేము కోరుకుంటున్నాము. మాకున్నదే 2 ఎకరంల భూమి, అందులో ఫార్మా కంపెనీ వద్దు. ఫార్మా కంపెనీ వల్ల కలుషితమైన వాతావరణం వస్తుంది, అక్కడ స్వచ్ఛమైన వాతావరణం లేకుంటుంది. మా భూములు మాకే కావాలి, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మా వాళ్ళని అందరిని ఇడిపిస్తే మాకు అదే సంతోషం, అంతే. మీరు కూడా దేనికి వచ్చారమ్మా? మేము కూడా ఫార్మా కంపెనీ చాటుకు వచ్చినాం సార్. ఎందుకు వద్దు మీకు ఫార్మా కంపెనీ? మాకు వస్తుందంటారు అంటేనే మేము దాడులు చేస్తున్నాము, మేము అవి ధర్నాలు చేస్తున్నాము. మాకు అవసరం లేదు ఫార్మా కంపెనీ అంటే, మాకు అవసరం లేదు. మేము సేన్లు చేసుకొని బతికేటోళ్ళము. మేము ఫార్మా కంపెనీ అంటే మేము ఎక్కడ వెళ్ళాలి సార్? వెళ్తామా ఎక్కడన్నా? మేము పేదవాళ్ళము. మేమేమన్నా డబ్బు ఉండోళ్ళు అయితే ఎట్లన్నా సరిపోతుంది. మరి వచ్చానా ఇట్లా ఫార్మా కంపెనీ పెడుతున్నామంటే ఎవరినైనా అడిగిండా? ఎవరినైనా న్యాయంగా చెప్పిండా? చెప్పలేడు. మరి నువ్వు ఫార్మా కంపెనీ అంటాడా? సీఎం అయినావు కదా, నీ సీఎం అక్కడ దిగి వీళ్ళ రైతులను అంతా రప్పించుకొని నువ్వు మాట్లాడేది ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఆ మాట చెప్తామా చెప్పామా? మాట్లాడలే, ఎవరితో మాట్లాడలేడు. ఇప్పుడు మా పిల్లల ఫోన్లో తెలుసుకొని మేము గోడవలు పెట్టుకుంటున్నాం. మీటింగ్లకు తిరిగితే ఎక్కడదే ధర్నాలు పెడితే అసలు పోతుంది అంటున్నారు. పోతుంది అంటే మేము రైతులు ఊకుంటామా సార్? ఊకుండలేము. ఎందుకు ఊకుంటాము? కంప్లైంట్ చేయడానికి వచ్చారా ఇక్కడ? కంప్లైంట్ చేయడానికి వచ్చారా? మేమా ఇక కంప్లైంట్ అంటే ఇలాగ సారాలు కలవడానికి వచ్చినాం. ఆ పార్టీ వాళ్ళు చెప్పిండ్రు, ఈ పార్టీ వాళ్ళు చెప్తే ఏ పార్టీ వాళ్ళు మాకు చెప్పలేరు. మా భూములు అవుతున్నాయి, మా మనసు కాలుతుంది కదా, దాన్ని బట్టి మేము వచ్చినాం. ఎవ్వరు లేరు, మా వాళ్ళు బియ్యులు లేరు, వాళ్ళు లేరు. లేదు ఎవ్వరు లేరు. మేము రైతులు అక్కడ కూడా వచ్చి అడగండి. రైతులు చేయకపోతే మీకు ఎంత తెలిసిపోతుంది కదా. మేము రైతులమే చేస్తున్నామంటే దాడి మా దాడే తెలుస్తుంది కదా. ఎవ్వరు చెప్తలేరు. మాకు న్యాయం అంటే మా భూములు మాకే కావాలంటే అడుగుతున్నాం కదా. మాకు మా పేరు మున్ని. ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చారు కదా, మేము న్యాయం కావాలంటారు? మేము న్యాయం లేదు, మేము కంపెనీ పెట్టనియను. ఆడ మా భూమిలో కంపెనీ పెట్టనియను. కంపెనీ వద్దంటారు? వద్దు, మా కంపెనీ వద్దు, ఏం వద్దు. మేము ఎట్లా తింటున్నామో మేము కూలి చేసి మా సెల్లులో పని చేసి ఎట్లా బతుకున్నా అట్లనే సరే మేము అంతే సరే. కంపెనీ వస్తే మీ ప్రాంతమే కదా డెవలప్. నాకేం ప్రాబ్లం లేదు, మాకేం అవసరం లేదు. మేము భూమి అంతే ఇయ్యాను. అభివృద్ధి వద్దా మీకు? వద్దు. రేవంత్ రెడ్డి చేస్తుంటే కూడా మాకు అవసరం లేదు. మేము భూమి ఇయ్యాను. ఇవ్వము. తీసుకుంటే కూడా ఇడవాను. ఎక్కడ చచ్చిపోతే అందరు బాగా ఇడుచుండి 2 ఊళ్ళు ఉండే తండలు అందరు చచ్చిపోతాం. అట్లా తీసుకో, అన్ని ఒప్పుకుంటాం. కానీ ఈ భూమి అయితే మనం బతికి ఉన్ని భూమి ఇచ్చేది ఏం లాభం లేకుండా కదా. అందు గురించే ఈ దూరదనం అయింది. ఉన్న భూమి పోతే మీ పరిస్థితి ఏందని మా బాధలు. ఉన్న భూమి మీదనే బతుకుతాం కదా సార్ మనము. నీ కూడా భూమి ఉండొచ్చు. ఇది పరిస్థితి. ఏదైతే ఆ రగచర్లకు సంబంధించి రైతులందరూ కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. వచ్చి ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయాలంటే ఒక పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది. మా భూములు ఇవ్వబోము, మాకు న్యాయం కావాలి అంటూ వారు ఆవేదన పడుతూ ఉన్నారు. అక్కడ భూములు తీసుకోవద్దు, ఫార్మా కంపెనీ మాకు వద్దు, మా భూములకి మాకు రక్షణ కలిగించాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ప్రస్తుతం మనమైతే ఇక్కడ ఉన్నాము. భారీ ఎత్తున ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. వచ్చి ఎవరైతే దీని వల్ల బాధపడుతున్నటువంటి రైతులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది. మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫార్మా కంపెనీలు ఇవన్నీ మాకు అవసరం లేదు, మా భూములు మాకు కావాలి, మాకు రక్షణ కల్పించండి, మాకు భరోసా ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మొరబెట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.